అభివృద్ధి మాటలన్నీ ఒట్టి నీటి మూటలని మరోసారి తేలింది. అభివృద్ధి మాటేమో కానీ అవినీతిలో భారత్ దూసుకెళ్తోంది. లంచాల వ్యాపారంలో మనోళ్లు 9వ స్థానంలో ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సర్వే కరప్షన్ కంట్రీస్లో భారత్కు 9వ స్థానం కట్టబెట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో జనరేషన్ వై ఈ అవినీతి బాగోతాలకు సారథ్యం వహిస్తోందని సర్వే తేల్చింది. భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందంటూ మన నేతలు పదే పదే చెబుతూ ఉంటారు. కానీ అవినీతిలో మాత్రం దేశం నిజంగానే దూసుకెళ్తోంది. 2017 ఫ్రాడ్ సర్వే పేరుతో ఈవై సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. యూరప్, మధ్యప్రాచ్యం, ఇండియా, ఆఫ్రికాలోని 41 దేశాలపై ఈ సర్వే జరిపారు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి జరుగుతున్న అవినీతిపై ఈ సర్వే చేశారు. లంచాల వ్యాపారంలో ఉక్రెయిన్ అగ్రస్థానంలో నిలవగా భారత్ 9వ స్థానంలో నిలిచింది. భారత్లో వ్యాపార కార్యకలాపాల్లో భారీగా అవినీతి జరుగుతోందని 78% మంది అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్, సైప్రస్, గ్రీస్, సాల్వేనియా, క్రొయేషియా, కెన్యా, సౌత్ ఆఫ్రికా, హంగరీ దేశాలు వరుసగా 1 నుంచి 8 స్థానాల్లో నిలవగా ఇండియా 9వ స్థానంలో నిలిచిందని ఈవై ప్రతినిధులు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారంతా వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం సర్వసాధారణమైన విషయాలని తెలిపారు. చేయి తడిపితేనే తమ పని జరుగుతుందన్నారు. అధికారుల జేబు నింపకపోతే పనులు మానుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిజానికి లంచాల వ్యాపారంలో భారత్ పరిస్థితి కొంత మెరుగైందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2015లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో మన దేశం 6వ స్థానంలో నిలిచింది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో దేశంలో అవినీతి కొంతమేర తగ్గిందనే ఈ సర్వే సూచిస్తోంది. అవినీతి నియంత్రణ సంస్థలు నిఘా పెంచడం, కార్పొరేట్ వ్యవహారాల్లో పారదర్శకత పెరగడంతో లంచాలు కొంతమేర తగ్గాయని ఈవైఈఎంఈఐఏ సంస్థ ఇండియా ప్రతినిధి అర్పిందర్ సింగ్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా భారత్లో అవినీతి విషయంలో పరిస్థితులు మెరుగవుతున్నా కొందరి ధోరణే ప్రమాదకరంగా మారుతోందని సర్వేలో తేలింది. ముఖ్యంగా జనరేషన్ వై అనైతిక ధోరణులకు పాల్పడుతోందని సర్వే తేల్చింది. జనరేషన్ వై అంటే 1980, 1990లలో పుట్టినవారు. కెరీర్లో ఎదగడానికి ఏం చేయడానికైనా వీరు వెనకాడటం లేదని ఈవై సర్వే తేల్చింది. వీరి కారణంగానే వ్యాపార కార్యకలాపాల్లో అవినీతి పెచ్చుమీరుతోందని అభిప్రాయపడుతున్నారు ఈవై ఇండియా ప్రతినిధులు. వ్యాపార సంస్థల నిర్వహణలో అనిశ్చితి, ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు తీవ్ర ఒత్తిడి పెరగడంతో పాటు అసాధారణ స్థాయిలో కెరియర్లో ఎదగాలన్న కోరికతో ఉద్యోగులు తమ అవినీతి వ్యవహారాల్ని సమర్థించుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. తమ సొంత కెరీర్లో ఎదగడానికి అవసరమైతే ఎలాంటి అనైతిక విధానాలకైనా పాల్పడేందుకు 41% మంది సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇక కంపెనీలపై ఉన్న విశ్వాసం కారణంగా మోసాల్ని, లంచగొండితనాల్ని బయటపెట్టేందుకు మరికొందరు ఉద్యోగులు ఇష్టపడారని 58% మంది చెబుతున్నారు. మొత్తంగా గతంతో పోలిస్తే కొంతమేర అవినీతి తగ్గినా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనం పారదర్శకత విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉందని మాత్రం ఈ సర్వే తెలుస్తోంది. వ్యాపార వర్గాల్లో అవినీతికి ప్రభుత్వాధికారుల అండ కూడా తోడవుతోంది. అవినీతితో కోట్లకు కోట్లు వెనకేస్తున్న ప్రభుత్వాధికారులే అడ్డదారిలో ఎదగాలనుకునే యువతకు రోల్ మోడల్స్ గా మారుతున్నారు. అయితే అవినీతి సర్వేలో భారత్ 9వ స్థానంలో నిలిచిన 2 ఏళ్లుగా తగ్గిన లంచగొండితనం సానుకూల అంశంగానే చూడొచ్చు. వ్యాపార వర్గాల్లో పెరిగిపోతున్న అవినీతి వ్యవహారాలకు ప్రభుత్వ అధికారుల మద్దతు మరింత బలాన్నిస్తోంది. కార్పొరేట్ నీచ్ కమ్యూనీలకు చీడపురుగుల్లాంటి ప్రభుత్వ అధికారులు తోడవడం వల్లే దేశంలో లంచగొండి బాగోతాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సంచలనం సృష్టించిన అవినీతి అధికారి గంగాధరాన్ని చూడండి. 50 ఏళ్ల వయసు, 35 ఏళ్ల కెరీర్, 130 కోట్ల ఆస్తి. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజాసేవకుడిగా ఇన్నేళ్లు నటించిన ఈ విలన్ ఇటీవలే పట్టుబడ్డాడు. ఏపీలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న ఇతగాని సంపాదన చూస్తుంటే ప్రజల్ని ఏ రేంజ్లో మోసం చేశాడో ఏసీబీకి అర్థమైంది. ఒకటా రెండా ఏకంగా 130 కోట్లు.
పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ లేకుండా గాడిద చాకరీ చేసినా సరే ఇంత సంపాదించడం కష్టం. కానీ గంగాధరంది అవినీతిదారిలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అనే అనుభవపూర్వక పాఠ్యాంశానికి ఈయనే రచయిత. ఎందుకంటే 1982లో ఉద్యోగంలో చేరిన గంగాధరం ఇప్పటికీ సంపాదించిన సొమ్ము 130 కోట్ల పైమాటే. ఉమ్మడి రాష్ట్రంలో రంపచోడవరం, కడప, రాజమండ్రి, విశాఖ, నెల్లూరు, గూడూరు, హైదరాబాద్లలో పనిచేశాడు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కెరీర్ ఆరంభించి 2016లో ఇంజనీర్ ఇన్ చీఫ్గా ప్రమోషన్ పొంది R&B విభాగంలో బాస్ అయ్యాడు. ఇన్నేళ్ల ఆయన అనుభవంలో ఎంత ప్రజాసేవ చేశాడో గాని విలాసవంతమైన విల్లాలు, కూకట్పల్లిలో బంగ్లా, మరో 7 ప్లాట్లు, చిత్తూరు, చేవెళ్ల, విశాఖలలో ఖరీదైన 5 వ్యవసాయ క్షేత్రాలు, ఇంట్లోనే 52 లక్షల నగదు, భార్య కూతురు ఇళ్ల నుంచి 1.5 కిలోల బంగారం, నెలకు లక్షల్లో ఆదాయం, 90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇలా చాలా సంపాదించాడు. హైదరాబాద్ కుక్కట్పల్లి విద్యానగర్లో అతనికి ఒక ఇల్లు ఉంది. కూతురికి రామ్కి విల్లా ఒకటి కొనివ్వటం జరిగింది. అన్నీ కలిపి వైఫ్ పేరు మీద ఉండేవి అన్నీ కలిపి చూస్తే 7 ఫ్లాట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ చేవల్లిలో సుమారుగా 9 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం జరిగింది. అలానే వాళ్ళ నేటివ్ ప్లేస్ చిత్తూరు జిల్లాలో 18 ఎకరాలు కొనటం జరిగింది. అలానే ఇంకో 6 ఎకరాలు డీపట్టా ల్యాండ్ కూడా దాంట్లో యాడ్ అయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడు కొన్న ప్రాథమిక సమాచారం అంటే లాకర్లో ఉన్న ఆస్తుల వివరాలు మనం కాకుండా 8 కోట్లకు పైబడి మనకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టుగా మనకి ఇప్పుడు నిర్ధారణ అయింది. సంపాదన అన్నది లాస్ట్ 15 ఇయర్స్లోనే హ్యూజ్ అసెట్స్ ఉన్నాయి. వీటన్నిటికి మించి ఇంట్లో మనకు దొరికింది 52 లక్షల క్యాష్ ఉంది. ఈ క్యాష్కి అతను ఆదాయం ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్నదానికి ఇలాంటి నీచ్ కమినే ఉద్యోగులే అడ్డదారిలో అందలం ఎక్కాలనుకునే యువతకు రోల్ మోడల్స్ గా మారుతున్నారు. ఈవై సర్వేలో కూడా 1980, 90లలో పుట్టిన వాళ్లే అనైతిక ధోరణులకు పాల్పడుతున్నారని చెప్పడం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. యువతే ఈ దేశానికి బలమని చెప్పుకుంటున్న సమయంలో అదే యువత కార్పొరేట్ ప్రపంచాన్ని పెడదారిలోకి తీసుకెళ్తున్నారన్న పరిణామం సరైంది కాదు. మరోవైపు ఈవై ఫ్రాడ్ సర్వేలో భారత్ 9వ స్థానంలో నిలిచిన ఈవై ఇండియా ప్రతినిధులు మాత్రం కొంతమేరకు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఇదే సర్వేలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. అంటే అప్పటికి ఇప్పటికీ అవినీతి తగ్గుముఖం పడుతోందని తాజా సర్వే చెబుతోంది. 2 ఏళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న అవినీతి వ్యతిరేక వైఖరి కూడా లంచగొండితనం తగ్గుముఖం పట్టడానికి ఒక కారణం. గతేడాది చివర్లో మోదీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు సామాన్యుణ్ణి కష్టపెట్టినా అవినీతి వ్యవహారాల్ని అరికట్టడంలో కొంతమేర ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. కార్పొరేట్ అవినీతి విషయంలోనూ మోదీ ప్రభుత్వం తొలి నుంచి స్పష్టమైన ధోరణితో ముందుకెళ్తోంది. ఇటీవల కాలంలో పెరిగిన డిజిటలైజేషన్ ప్రక్రియతో పాటు ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కూడా అవినీతిని తగ్గించడంలో దోహదపడుతున్నాయి. వచ్చే ఏడాదికి లంచాల వ్యాపారంలో భారత్ స్థానం మరింత మెరుగుపడి అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా దేశం పరుగులు పెట్టాలని కోరుకుందాం.